వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పిడపాక మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. 13వ నెంబర్ రేషన్ షాప్ వద్ద పిడపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడికి సంపన్నుడికి సమాన భోజనం అందించాలనే లక్ష్యంతో దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రజల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిడపాక ఎంఆర్ నరేష్, ఎంపీడీఓ సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిశాల రామనాథం, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. మరి దొడ్డు బియ్యం వచ్చేటివి, మరి ముఖ్యమైన బియ్యము, పురుగులు పడ్డ బియ్యము, తినడానికి వీలు కానటువంటి బియ్యం వచ్చిన సందర్భంలో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి పోయేటివి గతంలో. అవి మనందరం చూసాము, మీ అందరూ కూడా తెలుసు. ఎవరు తినే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మన తెలంగాణ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పండుగ రోజున 30వ తారీఖున హుజూర్ నగర్ భారీ బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభలో సన్న బియ్యం పథకం అట్టడుగులో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరికీ కడుపు నిండా సన్న బియ్యం ఇవ్వాలని పెట్టాలని చెప్పేసి, ముద్దు బియ్యం తినట్లేదు, బ్లాక్ మార్కెట్కి పోతుందని చెప్పేసి గమనించిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది మామూలు విషయం కాదు. ఇది పేదవాళ్ళందరికీ కూడా ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, పేదవాళ్ళకి ఇది వరం. ఈ పథకం అనేది, సన్న బియ్యం పథకం అనేది పేదవాళ్ళందరూ కూడా ఒక వరం. సన్న బియ్యం బయట కొనాలంటే మార్కెట్లో కేజీ ఎంత ఉంది ఇప్పుడు? 50 రూపాయలు, 60 రూపాయలు. రెడ్డి గారు, బయట ఒక కేజీ సన్న బియ్యం కొనాలంటే 60 రూపాయలు ఉంది. మరి అటువంటిది ఇవాళ మీకు ఒక మనిషికి నెలకు 6 కేజీలు, కుటుంబంలో ఇద్దరుంటే 12 కేజీలు నెలకు, 5 ఉంటే 30 కేజీలు నెలకు సన్న బియ్యం. దీనికి సంబంధించినటువంటి మరి స్టాక్ అంతా కూడా మన పినపాక మండలానికి చేరుకుంది. ఆల్రెడీ ఈ నెల కోట ఇవ్వడానికి అన్ని మండలాల్లో చేరుకుంది. మరి ఇవాళ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ లో ప్రారంభం చేసిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు, ఇవాళ ఎంత తారీఖు?